ఈరోజు 1 డిసెంబర్. ఈ సంవత్సరంలో ఆఖరి మాసం యొక్క మొదటి రోజు. ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటూ ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి అని రోజు మనకి ఈ మాసం గుర్తు చేయిస్తూ ఉంటుంది. బాబా ఈరోజు మురళీలో మీరెంత గొప్ప చదువుకుంటున్నారు. ఈ చదువులోని ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే మీరు విని ధారణ చేయగానే వెంటనే ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. వెంటనే దాని రిజల్ట్ తెలిసిపోతుంది. బాబా చాలా నష ఎక్కిస్తూ జ్ఞానం యొక్క విలువను తెలియజేస్తూ ఈ మురళి వినిపించారు. 1 दिसंबर मुरली। मीठे बच्चे, इस पाठशाला में आने से तुम्हें प्रत्यक्ष फल की प्राप्ति होती है। एक एक ज्ञान रतन लाखों की मिल्कियत है जो बाप देते हैं। మధురమైన పిల్లలు, ఈ పాఠశాలలో రావడంతో మీకు ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. ఇవి బాబాయే ఇస్తారు. మధురమైన పిల్లలు, ఈ పాఠశాలలో రావడంతో మీకు ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. అంటే ఒక్క జ్ఞానరత్నాన్ని మనం నిజ జీవితంలో సంపూర్ణంగా యథార్థంగా ధారణ చేసినా చాలు, మనకి ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గం లభిస్తుంది. భవిష్యత్తు అనేక జన్మలు సుఖము, శాంతి యొక్క వారసత్వానికి అధికారిగా అవుతాం. ఇది ఇప్పుడు కూడా సంగం యుగంలో మనకు అనుభవం అవుతుంది, భవిష్యత్తులో కూడా అనుభవం అవుతుంది. మరి ఇటువంటి ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి ఈ స్కూల్లోనే దొరుకుతుంది. ఈ టీచర్ శివబాబానే ఇవ్వగలుగుతారు, ఇంకే మానవ మాతృలు ఇవ్వలేరు. ప్రశ్న, బాబా जो नशा चढ़ाते हैं वह हल्का क्यों हो जाता है? नशा सदा चढ़ा रहे उसकी युक्ति क्या है? బాబా ఏదైతే నష ఎక్కిస్తారో అదెందుకు తగ్గిపోతుంది? నష సదా ఎక్కి ఉండాలి, దానికోసం యుక్తి ఏమిటి? బాబా నష ఎక్కిస్తే మళ్ళీ ఎందుకు తగ్గుతుంది అది? నష సదా స్థిరంగా ఉండాలి, సదా ఎక్కే ఉండాలి అంటే యుక్తి ఏం రచించాలి? జవాబు, నషా హల్కా తబ్ హోతా హై जब बाहर जाकर कुटुंब परिवार वालों का मुख देखते हो. నష ఎందుకు తగ్గుతుంది అంటే మీరు బయటకు వెళ్ళి కుటుంబ పరివారం వారి ముఖం చూస్తూ ఉన్నప్పుడు నష తగ్గుతుంది. నష్టో మోహ నహి బనే హో, ఇంకా నష్టో మోహలుగా కాలేదు. నష సదా చెడా రహే ఉస్కే లియే బాప్ సే రూరిహాన్ కర్నా సీఖో. నష సదా ఎక్కి ఉండాలి అంటే దానికోసం బాబాతో ఆత్మిక సంభాషణ చేయటం నేర్చుకోండి. బాబా, हम आपके थे, आपने हमें स्वर्ग में भेजा, हमने 21 जन्म सुख भोगा, फिर दुखी हुए. బాబా, మేము మీ వారిమి, మేము మీ ద్వారా స్వర్గానికి వెళ్ళాం, మీరు మమ్మల్ని స్వర్గానికి పంపించారు. మేము 21 జన్మలు సుఖాన్ని పొందాము, తర్వాత దుఃఖితులుగా అయ్యాం. अब फिर से సుఖ కా వర్షా లేనే ఆయే హై. ఇప్పుడు మళ్ళీ తిరిగి మేము మీ నుండి స్వర్గ సుఖం యొక్క వారసత్వం తీసుకోవడానికి వచ్చాము. నష్టో మోహ బనో తో నషా చెడా రహే. నష్టో మోహులుగా కండి, అప్పుడు నష ఎక్కి ఉంటుంది. బాబా ఎవరైతే పూర్తిగా పరివారంతో సహా సమర్పణమయ్యారో లేదా యజ్ఞంలో ఆదిలో అన్నీ వదిలేసి నషాగా బాబాను పొందాము, ఇంకా సర్వస్వం పొందినట్లే అని
ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూ లోకకుల మర్యాదలకు కూడా విలువనివ్వకుండా భగవంతుణ్ణి పొందాను అనేటువంటి నిశ్చయంతో నషాతో బాబా దగ్గరికి వచ్చారో, వచ్చాక కొంతకాలం తర్వాత వాళ్ళ నష తగ్గింది. కొందరిది ఎందుకు తగ్గింది అంటే మళ్ళీ మోహం లాగుతుంది. మోహబంధనం బయటికి వెళ్ళి ఒక్కసారి మళ్ళీ బంధుమిత్రులను చూడగానే మోహవలయంలో చిక్కుకుంటారు. అందుకే పూర్తి నష్టమోహగా కాలేదు కాబట్టి నష ఎక్కట్లేదు అంటున్నారు. ఇప్పుడు మోహాన్ని జయించాలి అంటే బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. చాలా నష ఎక్కుతుంది. ఏం పొందామో, ఎవరి తోడున్నామో, ఏం పొందుతున్నామో వీటి చింతన చేయండి అంటున్నారు. గీత్ మరనా తెరీ గలీమే, జీనా తెరీ గలీమే. మరణించినా నీ మార్గమందే, జీవించినా నీ మార్గమందే అని పాట. ఓం శాంతి. యే కిస్కే బోల్ సునే? ఇవి ఎవరి మాటలు మీరు వింటున్నారు? గోప్ గోపియోంకే. ఇవి గోప గోపికల యొక్క మాటలు. కిస్కే లియే కహతే హే? ఎవరిని ఉద్దేశించి అంటున్నారు నీ మార్గం అందే, నీ మార్గం? ఈ నీ అని ఎవరిని సంబోధిస్తున్నారు? పరంపిత పరమాత్మ శివబాబాకి లియే. పరంపిత పరమాత్ముడైన శివబాబా విషయంలో అలా అంటున్నారు. పేరైతే తప్పకుండా తీసుకోవాలి కదా. कहते हैं बाबा आपके गले का हार बनने के लिए जीते जी हम आपका बनते हैं. పిల్లలు అంటూ ఉన్నారు, బాబా మేము మీ మెడలో హారంగా తయారయ్యేందుకు జీవిస్తూనే మీ వారిగా అయ్యాం. आपके ही याद करने से हम आपके गले का हार बनेंगे. మిమ్మల్ని జ్ఞాపకం చేయడంతోనే మేము మీ మెడలో హారంగా అవుతాము అంటారు. రుద్రమాల చాలా ప్రసిద్ధమై ఉంది కదా. బాబా అర్థం చేయించారు, సర్వ ఆత్మలు కూడా రుద్రమాలలో ఉంటారు. ఇది ఆత్మిక వృక్షము. కల్పవృక్షాన్ని ఇంగ్లీష్లో జెనియాలజికల్ ట్రీ అని అంటారు. ఇది మనుష్య సృష్టి వృక్షం. కల్పవృక్షమేమో మనుష్య సృష్టి వృక్షం. పరంధామంలో ఉన్నదేమో ఆత్మల వృక్షం. వృక్షంలో సెక్షన్స్ కూడా ఉన్నాయి. దేవీ దేవతల సెక్షన్ ఒకటి, ఇస్లామీల సెక్షన్ ఒకటి, బౌద్ధీల సెక్షన్ ఒకటి. ఇలా వేరువేరు మతాల వేరువేరు ధర్మాల వారిది ఒక్కో సెక్షన్గా ఉంది. ఈ విషయాలు ఇంకెవరూ అర్థం చేయించలేరు. గీతా భగవంతుడే వినిపిస్తూ ఉన్నారు. మరి వారైతే జన్మ మరణ రహితుడు. గీతా భగవంతుడు మనకులాగా జన్మలు తీసుకునేవారు కాదు. వారిని అజన్మ అని అన్నారు. కానీ అజన్మ అని అనకూడదు అంటున్నారు. కేవలం జన్మ మరణ రహితుడు అని చెప్పటం బాగుంటుంది, కానీ అజన్మ అనకూడదు. ఎందుకంటే ఒక్కసారి వారి అవతరణ జయంతి అయితే జరుగుతుంది కదా. వారైతే ఈ భూమిలో అవతరిస్తారు, ఈ భూమిలో జన్మిస్తారు. కానీ అదే పనిగా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండడం అనేది ఉండదు. వారిది స్థూల సూక్ష్మ శరీరము ఉండదు. మందిరాల్లో కూడా శివలింగాన్నే పూజిస్తూ ఉంటారు. దాన్నే పరమాత్మ అంటారు. దేవతల ఎదుట కూడా బాగా మహిమ చేస్తూ ఉంటారు. బ్రహ్మ పరమాత్మాయ నమః అని ఎప్పుడూ అనరు. బ్రహ్మ దేవతాయ నమః అంటారు. శివ పరమాత్మాయ నమః అని మళ్ళీ సెపరేట్గా చెప్తారు. అంటే బ్రహ్మను దేవత అని, శివుణ్ణి పరమాత్మ అంటారు. శివుణ్ణి ఎల్లప్పుడూ పరమాత్మ అనే సంబోధిస్తారు. వారు మూలవతన్వాసి. ఇతడేమో ఈ ప్రజాపిత బ్రహ్మ అయితే స్థూలవతన్వాసి, ఇక అవ్యక్త బ్రహ్మ అయితే సూక్ష్మవతన్వాసి. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, ఇక్కడ పరమాత్మను సర్వవ్యాపి అని అనటం జరగదు. ఇక్కడి జ్ఞానంలో, బాబా వినిపించేటువంటి జ్ఞానంలో పరమాత్ముడు సర్వవ్యాపి అని చెప్పం. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అయినట్లయితే ఇతన్ని కూడా పరమాత్మాయ నమః అని
చెప్పవలసి వస్తుంది? శరీరంలో ఉంటూ పరమాత్మాయ నమః అని అలా అయితే చెప్పలేం కదా. వాస్తవంగా ఈ పదాలు, ఈ అక్షరాలు మహానాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ ఇవన్నీ ఆత్మ విషయంలో సంబోధిస్తారు. కానీ ఎక్కడైనా విన్నారా మహాన్ పరమాత్మ అని, పుణ్య పరమాత్మ అని? అలా అనటం జరగదు. పుణ్య పరమాత్మ, పాప పరమాత్మ అసలు ఇలాంటి పదాలే లేవు అంటున్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కేవలం మీరు పిల్లలు మాత్రమే ఈ పాఠశాలకు రావడంతో ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే ప్రాప్తిని పొందుతారు. ఈ చదువుతో మనం భవిష్యత్తులో దేవి దేవతలుగా అవుతాం. ఇంకెవరు కూడా ఈ విధంగా చెప్పలేరు. మనుష్యుల నుండి దేవతలుగా మీరే తయారవుతున్నారు. దేవతల్లో కూడా ప్రసిద్ధమైన వారు ఈ లక్ష్మీనారాయణులు. అందుకే సత్యనారాయణ స్వామి యొక్క కథను వింటూ ఉంటారు. నారాయణుడితో పాటుగా లక్ష్మీదేవిని తప్పనిసరిగా చూపించాలి. సత్యరామ్కి కథ నహీ కహతే. చూడండి, సత్యనారాయణ కథ అంటారు కానీ సత్యరాముని కథ అని అంటారా? అనరు. నారాయణుడికే సత్యం అనేటువంటి పదాన్ని జోడించారు. ఎందుకంటే సత్యయుగాన్ని పరిపాలించిన వారు నారాయణుడు. మరి సత్యనారాయణ అని అంటారు, సత్యరామ అని అనరు. మంచిది. మరి దాంతో ఏం జరుగుతుంది? సత్యనారాయణ కథ వినడంతో నరుడి నుండి నారాయణుడిగా అవుతారు అంటున్నారు. బ్యారిస్టర్ ద్వారా బ్యారిస్టరీగా అయ్యేటువంటి కథను వింటారు. దాంతో ఏమవుతారు? లా కాలేజీలో చేరి ఒక బ్యారిస్టర్ ద్వారా క్లాసెస్ వింటూ ఏమవుతారు? బ్యారిస్టర్గానే అవుతారు కదా. ఇక్కడికి మీరు వస్తున్నారు భవిష్యత్తు 21 జన్మల ప్రాప్తిని తయారు చేసుకునేందుకు. భవిష్యత్తు 21 జన్మల ప్రాప్తి ఎప్పుడు తయారవుతుంది అంటే సంగమ యుగం ఉన్నప్పుడే. మిగతా ఏ యుగంలో కూడా అనేక జన్మల ప్రాప్తి చేసుకోవడానికి లేదు. కేవలం సంగమ యుగంలో మాత్రమే భవిష్యత్తు అనేక జన్మల ప్రాప్తిని, ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. మీకు తెలుసు, ఇప్పుడు మనము బాబా నుండి సత్యయుగి రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. కానీ మొదట ఈ విషయాన్ని పక్కా నిశ్చయం చేసుకోవాలి. శివ్ బాబా మాకు తండ్రి, శివ్ బాబాయే మా బాబా. ఈ బ్రహ్మకు కూడా శివ్ బాబాయే బాబా, అంటే శివ్ బాబాయే తండ్రి. తో బీకే కా దాదా హువా. ఈ విధంగా చూస్తే మరి బీకేలకు శివ్ బాబా తాతయ్యగా కూడా అవుతారు. ఎందుకంటే బీకేలందరూ బ్రహ్మ కుమారులందరూ బ్రహ్మ యొక్క సంతానం. బ్రహ్మ కుమారి, బ్రహ్మ కుమారులు అందరూ బ్రహ్మ యొక్క సంతానం. మరి బ్రహ్మ ఎవరి సంతానం? శివ్ బాబా యొక్క సంతానం. ఈ విధంగా బ్రహ్మ కుమార్ కుమారీలకు శివ్ బాబా తాతయ్య కూడా అవుతారు. ఈ తండ్రి ఏం చెప్తున్నారు అంటే ఇది నా ప్రాపర్టీ కాదు, దాదా యొక్క ప్రాపర్టీ, అంటే తాతయ్య ప్రాపర్టీ మీకు ఈ తండ్రి ద్వారా లభిస్తుంది అని చెప్తున్నారు. శివబాబా వద్ద జ్ఞానరత్నాల ధనం ఉంది. ఒక్కొక్క జ్ఞానరత్నం లక్షల రూపాయల విలువ చేసేది. దీనికి మీరు వెల కట్టలేరు. దీని వెల ఎంత భారీగా ఉంటుంది అంటే 21 జన్మల కోసం రాజ్యభాగ్యం దొరుకుతుంది. ఎప్పుడైనా స్వప్నంలోనైనా మీరు ఇలా ఆలోచించారా? కల కూడా కనే ధైర్యం లేదలా ఎవరికి. మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యం 21 జన్మల కోసం. లక్ష్మీనారాయణలను పూజ అయితే చేస్తూ వచ్చారు, కానీ ఎవ్వరికి అసలు వాళ్ళు అంత ఉన్నతమైన పదవిని ఎలా పొందారు అనేది మాత్రం తెలియదు. సత్యుగం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తారు. అందుకే ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు తెలుసు వారి రాజ్యము అంటే
సత్యుగంలోని లక్ష్మీనారాయణల రాజ్యము 5000 సంవత్సరాల క్రితం ఉండేది అని. ఫిర్ ఏక్ సంవత్ సే షురూ హుయి కహానీ కహీ జాతీ హై. మళ్ళీ వారి రాజ్యం ఎప్పుడు మొదలవుతుంది? 111 డేట్ ఇది. లక్ష్మీనారాయణల పట్టాభిషేకం జరిగే రోజు, వారి రాజ్యము మొదలయ్యే రోజు 111 డేట్కి. లాంగ్ లాంగ్ ఎగో అంటూ అనగనగా అని స్టోరీ వినిపిస్తారు కదా. మరి ఇది కూడా లక్ష్మీనారాయణల రాజ్యం ఎలా ప్రారంభమైంది అనే కథను బాబా వినిపిస్తున్నారు. ఇది భారతదేశం యొక్క స్టోరీ. భారతదేశమే వైకుంఠంగా, స్వర్గంగా పిలువబడుతుంది. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలే. ఈ శాస్త్రాలలో ఏదైతే రాసి ఉందో ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఇవి వినటంతో పరిణామం ఏమీ లభించదు. ఎన్ని రకాల ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. జగదంబ యొక్క మేళా జరుపుతూ ఉంటారు. ఎన్ని మూర్తిలను తయారు చేస్తూ ఉంటారు. మరి జగదంబ ఎవరు? జగదంబ సరస్వతి బ్రహ్మ యొక్క మానస పుత్రిక. అంతేకాని 8-10 భుజాలు ఉన్నటువంటి వారెవరు ఉండరు అంటున్నారు. బాబా చెప్తున్నారు ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి. జ్ఞానంలో అయితే ఏమీ అవసరం లేదు. జ్ఞానంలో ఏమీ లేకపోయినా బాబా మీరు మనసుతో నన్ను జ్ఞాపకం చేయండి అంటారు. ఎదురుగా బాబా లైట్ లేదు, బాబా ఫోటో కూడా లేదు అంటే ఏమీ లేకపోయినా సరే, జ్ఞానంలో అయితే మీరు మౌనంగా ఉండాలి. ఇంకేమీ ఇంద్రియాలతో చేసే పని లేదు. బాబాని జ్ఞాపకం చేయాలి. ఇలా ఎంతోమంది బాబా పిల్లలు, అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎప్పుడూ బాబాని చూడలేదు, కానీ చాలా బాబా ప్రేమలో లీనమైపోయి బాబా యొక్క స్నేహంలో కంటి నుండి వారికి ప్రేమ ధార కారుతూ ఉంటుంది. రాస్తూ ఉంటారు, బాబా మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, కానీ మాకైతే మీరు చాలా మంచి రీతిగా తెలుసు. మీరు ఆ బాబాని కల్పక్రితం ఏ తండ్రి నుండి మేము వారసత్వాన్ని తీసుకున్నామో ఆ బాబాయే మీరు. మేము మీ నుండి ఇప్పుడు కూడా వారసత్వాన్ని తీసుకొనే తీరుతాము అని అంటారు. ఇంట్లో కూర్చొని కూడా అనేక మంది పిల్లలకు బాబా సాక్షాత్కారం జరుగుతూ వచ్చింది. కొందరికి సాక్షాత్కారం జరగకపోయినా సరే బాబాకు చాలా ప్రేమగా లెటర్ రాస్తారు. బాబా ప్రేమలో పూర్తిగా లవ్లో లీనమైపోయి ఉంటారు. బాబాయే సద్గతి దాత. వారిని ఎంత ప్రేమ చెయ్యాలి. చిన్నపిల్లలు చూడండి ఎలా అయితే తల్లి తండ్రిని చుట్టేస్తారు, తమ చేతులతో వారిని వాటేసుకొని అలా వారిని పట్టుకొనే ఉంటారు. ఎందుకంటే తల్లి తండ్రి పిల్లలకు సుఖాన్ని ఇస్తారు. కానీ ఈ రోజుల్లో తల్లి తండ్రి ఏమీ సుఖం ఇవ్వట్లేదు, ఇంకా వికారాల్లోకి తోసేస్తూ ఉన్నారు. బాబా అంటారు పాస్ట్ ఇస్ పాస్ట్, గతం గతః. ఇంకా మీరు అయ్యో మా తల్లి తండ్రి మమ్మల్ని వికారాల్లోకి తోసేశారు అని ఆ చింతలో ఉండే అవసరం లేదు. గతం గతః. ఇప్పుడు మీకు శిక్షణ లభిస్తుంది. పిల్లలు కామ వికారం యొక్క విషయాలని వదిలి పవిత్రంగా కండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్ళాలి. శ్రీకృష్ణుని రాజ్యమైతే సత్యయుగంలో ఉంటుంది. మనుష్యులు శ్రీకృష్ణుణ్ణి ద్వాపర యుగంలో చూపించారు. సత్యయుగం యొక్క ప్రిన్స్ అలా ద్వాపర యుగంలో ఎందుకు వస్తారు? సత్యయుగం యొక్క రాజకుమారుడు ద్వాపర యుగానికి అదే రూపంలో వచ్చి ఎలా గీతను వినిపిస్తారు? వారైతే శ్రీనారాయణుడిగా ఈ సత్యయుగంలో రాజ్యం చేశారు కదా. శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడిగా రాజ్యపాలన చేశారు. ఆ తర్వాత జన్మల్లో వారి నామరూపాలు మారుతాయి. మరి ద్వాపరయుగం వచ్చేసరికి ఇంకా మారిపోయి ఉంటాయి. అటువంటిది అదే రూపంలో వచ్చి గీతను ఎలా బోధించగలుగుతారు? భగవాను వాచ,
ఈ సమయంలో మనుష్య మాతృలందరూ కూడా ఆసురీ స్వభావంతో ఉన్నారు. వారిని దైవీ స్వభావం కలవారిగా తయారు చేసేందుకే గీతా భగవంతుడు వస్తారు. ఈ తండ్రి పేరుకు బదులుగా అబ్బాయి పేరును వేసేశారు. అది కూడా ఆ అబ్బాయిని ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇంకా యాదవులు, పాండవులు ఇవన్నీ రుజువవ్వవు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఉన్నతోన్నతమైన దైవీ కులం వారిగా ఉండేది. ఇప్పుడు చూడని మీ పరిస్థితి ఎలా మారిపోయిందో. ఇప్పుడు తిరిగి మిమ్మల్ని నేను దేవతగా తయారు చేస్తున్నాను. మనుష్యులు మనుష్యులను స్వర్గానికి రాజుగా చెయ్యలేరు. మనుష్యులేమైనా స్వర్గస్థాపన చేయగలరా? ఆత్మను పరమాత్మ అనటం ఎంత పెద్ద పొరపాటు. సన్యాసులైతే మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. ఇది బాబా కర్తవ్యమే. బాబా మాత్రమే చేయగలిగేటువంటి పని. ఆర్య సమాజీగానే ఇతరులను తయారు చేయగలుగుతారు. దేవతలుగా అయితే చేయలేరు కదా. క్రిస్టియన్స్గా తయారు చేయగలుగుతారు ఇతరులను. ఎవరు ఎలా ఉంటే ఆ స్థితికి వేరే వాళ్ళని తీసుకురాగలుగుతారు. దేవతా ధర్మం అయితే సత్యయుగంలో ఉంటుంది. మరి బాబా సంగమయుగంలో రావాల్సి వస్తుంది. దేవతా ధర్మంలోకి మనల్ని పంపించేందుకు సంగమయుగంలో రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇది మహాభారత యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధం ద్వారానే మీ విజయం జరుగుతుంది. వినాశనం తర్వాత జయ జయకారాలు జరుగుతాయి. మీకు తెలుసు కదా, వినాశనం కూడా తప్పనిసరిగా జరిగేదే ఉంది. ఈరోజు ఎవరైనా సింహాసనం పైన కూర్చున్నారు అంటే వారిని క్రిందకు దించడంలో ఏ మాత్రం వెనకాడరు. ఎవరైనా పోటీ పడుతున్నారు అంటేనే వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఇంకా సీట్ ఎక్కిన తర్వాత ఇంకా దించాలి అని బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని స్వర్గం అంటారా? ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి లోకాన్ని స్వర్గం అంటారా? ఎన్ని వైభవాలైనా ఉండనివ్వండి, కానీ మిమ్మల్ని స్థిరంగా మీ సీట్ పైనే కూర్చొనివ్వనటువంటి ప్రజలు, తోటివారు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని స్వర్గం అని ఎలా అంటారు? ఇదైతే ఖచ్చితంగా నరకమే. దీన్ని స్వర్గం అనడం చాలా పెద్ద తప్పు. మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా జన్మించారు అంటే చాలా సంతోషంగా, చాలా సుఖంగా ఉంటారు. రేపు మరణించారంటే చాలా దుఃఖపడతారు. ఇక్కడ ఉంటూ మీరు అందరితో నష్టమోహులుగా కావాలి. లేకపోతే బాబా సర్వీస్ కొరకు పిల్లల్ని ఎక్కడికి పంపించలేకపోతారు. వెళ్ళండి అని కూడా చెప్పలేరు. ఎందుకంటే మోహజాలంలో చిక్కుకుని ఉన్నారు. బాబా అంటారు, నేనైతే నష్టమోహుణ్ణి. బాబాకి ఎవరితో మోహం లేదు. బాబా మోహజీత్ రాజాలాగా ఉండేవారు. నష్టమోహ స్థితిలో ఏ వస్తువుతోనైనా ఎందుకు మనం మోహం పెట్టుకోవడం? నేనేమైనా గృహస్థినా అంటున్నారు బాబా. చాలా పెద్ద గృహస్థిని నేను అని ఒక్కోసారి చెప్తారు బాబా. ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు, నా అంతమంది పిల్లలు ఇంకెవరికైనా ఉంటారా అని అలా కూడా రమణీకంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు బాబా అన్నారు, నేనేమైనా గృహస్థినా? నాదైతే ఏమీ లేదు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు. నాకెవరితో మోహం లేదు, దేనితో మోహం లేదు అంటున్నారు. మీరు పిల్లలు, మీరు తెలుసుకున్నారు కదా, ఈ ప్రపంచానికి ఇప్పుడు నిప్పంటుకునేది ఉంది. వినాశనం అవ్వడంలో ఎంతో టైం పట్టదు. మీరు ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తూ ఉన్నప్పుడు అర్థం చేయించాలి, అనంతమైన తండ్రి నుండి మీరంతా వచ్చి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి అని. హద్దు తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది. మీరు 63 జన్మలు ఈ నరకంలోనే తీసుకుంటూ వచ్చారు. మరి అనంతమైన తండ్రి అయితే 21 జన్మల కోసం స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రావణుడి వారసత్వం మంచిదా లేక రాముడిచ్చే వారసత్వం మంచిదా?
ఒకవేళ రావణుడిచ్చేదే నచ్చినట్లయితే ఆ రావణుణ్ణి ప్రతి సంవత్సరం ఎందుకు కాలుస్తూ ఉంటారు? మరి రావణుణ్ణి అలా తగలబెట్టకపోయేవారు కదా. శివబాబాని ఎప్పుడైనా అలా కాలుస్తారా? లేదు కదా. శ్రీకృష్ణుణ్ణి ఏమైనా అలా కాలుస్తారా? లేదు కదా. ఎందుకంటే వీరి నుండి మంచి లభిస్తుంది అనే భావన ఉంది. కానీ రావణుడి విషయంలో మాత్రం రావణుడు అంటేనే వికారాలు, చెడు, దుఃఖం, అశాంతి. వారైతే ఉన్నదే రావణ సాంప్రదాయం వారిగా వికారాలతో జన్మ తీసుకుంటున్నారు. ఇదంతా వేశ్యాలయంగా ఉంది, విషయ వికారాల సాగరం. అదేమో నిర్వికారి ప్రపంచం. సత్యుగాన్ని శివాలయం, నిర్వికారి ప్రపంచం అమృత సాగరం అంటారు. క్షీరసాగరంలో విష్ణువుని చూపిస్తారు. ఇప్పుడు క్షీరం యొక్క సాగరం ఏమైనా ఉంటుందా? క్షీరం అంటే పాలు. పాల సముద్రం ఎక్కడైనా ఉంటుందా? పాలైతే గోమాత ద్వారా వస్తాయి కదా. మరి సత్యయుగంలో గోవులన్నీ చాలా పాలు ఇస్తాయి. చాలా సమృద్ధిగా అక్కడ పాలు లభిస్తాయి, చాలా స్వచ్ఛమైనవి లభిస్తాయి అంటారు కదా. ఒక్కొక్క గోవు చాలా లీటర్ల పాలు ఇస్తుంది. అందుకని పాలు సమృద్ధిగా లభిస్తున్న కారణంగా పాల నదులు ప్రవహిస్తాయి అని అన్నారు. అంతేకాని అలా స్థూలంగా సముద్రంలో పాలు దొరకడం ఉండదు. ఇప్పుడు చూడండి, ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అంటున్నారు. అలా అనేవారు స్వయాన్ని శివోహం అని చెప్పుకుంటారు. ఎందుకంటే నేను పవిత్రంగా ఉంటున్నాను కదా, నాలో పవిత్రత శక్తి ఉంది కాబట్టి నేనే శివుణ్ణి అని అలా శివోహం అంటారు. కానీ అదే మాట ఇతరుల విషయంలో అంటారా? తన ఎదురుగా కూర్చున్న భక్తులు కానీ, తన తోడున్నటువంటి శిష్యులు కానీ వాళ్ళని మీరు ఈశ్వరుని రూపమే అని అంటారా? మీరే ఈశ్వరుడు, మీలోనూ ఈశ్వరుడు ఉన్నారు అని అనరు. ఎందుకంటే కొందరు పతితంగా ఉన్నారు, వాళ్ళేమీ పవిత్రత ధారణ చెయ్యట్లేదు అనేది వీరికి తెలిస్తే అలా అనరు. ఆత్మ అంటుంది, నేనిప్పుడు పరంపిత పరమాత్ముని ద్వారా పావనంగా తయారవుతూ ఉన్నాను, తర్వాత పావనంగా అయి రాజ్యం చేస్తాను అని. ఇప్పుడు మీరు అనేక సార్లు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఇది డ్రామా చక్రం. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరందరూ పార్వతీలు, నేను మీ పరమేశ్వరుణ్ణి, నేను శివుణ్ణి. కథంతా ఇక్కడి విషయమే కదా. సూక్ష్మవతనంలో అయితే కథ మొదలైనటువంటి వాటి విషయాలు లేవు. అమర కథ కూడా మీరే వింటున్నారు, బాబా మీకే వినిపిస్తూ ఉన్నారు. అమరపురికి యజమానిగా తయారు చేసేందుకు. అది అమరలోకం, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. మృత్యులోకంలో ఆది మధ్యాంతం దుఃఖం ఉంటుంది. ఎంత మంచి రీతిగా బాబా ఈ విషయాల్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే కల్పక్రితం బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే ఇప్పుడు పురుషార్థం చేస్తారు. ఈ సమయం వరకు కూడా ఏదైతే మెషినరీ నడుస్తుందో అది ఇంతకు ముందు కూడా నడిచింది. ఇదే మిషనరీ అంటే ఇదే ఉద్యమం, ఇదే కార్యం కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఇంతకుముందు కూడా చేశారు అంటున్నారు. బల్ బాబా कहते हैं तुम सर्विस टंडी करती हो परंतु ये भी समझाते हैं. బాబా అంటూ ఉంటారు, మీరేంటి సర్వీస్ అంతా చల్లబడిపోయినట్టుగా ఉంది, ఏం సరిగా సేవ చెయ్యట్లేదు అని అంటారు. కానీ ఇది కూడా అర్థం చేయిస్తారు మళ్ళీ. ఏమనంటే కల్పకల్పం ఎవరు ఎంత సేవ చేశారో ఇప్పుడు అంతే చేయగలుగుతారు అని. పురుషార్థం అయితే చెయ్యాలి. అయితే బాబా చెప్పినట్లుగా నేను ఎక్కువ సేవ ఏం చేయను కావచ్చు, కల్పకల్పం అంతేనేమో అని ఊరుకోవద్దు. అలా చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పట్లేదు బాబా. ప్రయత్నం చెయ్యండి, పురుషార్థం చెయ్యండి. చిన్న చిన్న దీపాలను తుఫాన్లు కూడా బాగా కదిలిస్తూ ఉంటాయి. నావికుడు అందరికీ బాబా ఒక్కరే. మొత్తం ప్రపంచంలో అందరికీ నావికుడు బాబా ఒక్కరే. అంటారు కదా, నా నావని తీరానికి చేర్చండి అని. డ్రామా యొక్క భావి అలా తయారై ఉంది.
అందరూ ఈ పాత ప్రపంచం వైపే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే చాలా కొద్ది మందే ఉన్నారు. మీరెంత కొద్ది మంది ఉన్నారు బాబా పిల్లలు. చివరికి చాలామంది అవుతారు. కానీ అప్పటికి చూడండి, ప్రపంచంలో జనాభా కూడా పెరుగుతుంది. మరి అప్పుడు రాత్రింబవళ్ళ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు బాబా నుండి పొందుతున్నటువంటి ప్రాప్తికి చివరి సమయంలో వచ్చి అధిక సంఖ్యలో బాబా పిల్లలుగా అయినా వాళ్ళు పొందే ప్రాప్తికి రాత్రింబవళ్ళ తేడా ఉంది. బయట ప్రపంచంలో చూడండి, మొత్తం రావణ సాంప్రదాయమే ఉంది. బాబా నష ఎక్కిస్తూ ఉంటారు. మళ్ళీ బయట కుటుంబ పరివారాన్ని చూడగానే, వాళ్ళ ముఖాలు చూడగానే అంతే, నష అంతా తగ్గిపోతుంది. అలా ఉండకూడదు అంటున్నారు. ఆత్మలకు బాబా చెప్తున్నారు, మీరు తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. బాబా, మేము మీ వారిమి, మీరు మమ్మల్ని స్వర్గానికి పంపించారు. 21 జన్మలు మేము రాజ్యం చేశాం, తర్వాత 63 జన్మలు దుఃఖం పొందాం. ఇప్పుడు మేము మీ నుండి వారసత్వం ఎలా అయినా తీసుకునే తీరుతాం. బాబా, మీరెంత మంచివారు. మేము మిమ్మల్ని అర్థకల్పంగా మరిచిపోతూ వచ్చాము. బాబా అంటారు, బచ్చే ఓకే, ఇదంతా కూడా అనాది తయారై ఉన్నటువంటి డ్రామా అనుసారంగానే అలా మర్చిపోవడం కూడా జరిగింది అంటారు. మేరీ బి ఏ డ్యూటీ హే, నాది కూడా ఇదొక డ్యూటీ ఉంది. మీరు కల్పకల్పం మర్చిపోతూ ఉంటారు, నేను వచ్చేసి గుర్తు చేయిస్తాను. మీరు పోగొట్టుకుంటారు, నేను వచ్చి మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను. కల్పకల్పం వచ్చి బాబా మాయ నుండి లిబరేట్ చేసి బ్రాహ్మణులుగా చేసి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలని వినిపిస్తారు. నేను వచ్చేదే స్వర్గాన్ని తయారు చేయాల్సి వచ్చినప్పుడు. మీరిప్పుడు ఫరిస్తాగా అవుతూ ఉన్నారు. ప్యూరిటీ యొక్క సాక్షాత్కారం కూడా చేయిస్తూ ఉంటారు. అంటే మనం ప్యూర్గా ఉంటే మనకి బాబా భవిష్యత్తును చూపిస్తారు. మనకి మన దేవరూపం ప్రత్యక్షమవుతుంది, సాక్షాత్కారంలో కనిపిస్తుంది. కానీ బాబా అంటున్నారు, మీరు నష్టమోహులుగా కూడా కావాలి. మీరు పవిత్రంగా ఉంటే మీ సాక్షాత్కారం కూడా నేను చేయిస్తాను. కానీ ముందు మోహాన్ని జయించండి అంటున్నారు. బాబాను ఒకవేళ ఎవరైనా అడిగారనుకోండి, బాబా మేము సేవకు వెళ్ళాలా అని, అప్పుడు బాబా అంటారు, ఒకవేళ మీరు నష్టమోహులుగా ఉంటే మీరు మాస్టర్ ఉన్నారు, ఇంకా మీరు యజమానిగా అయి ఎక్కడంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు? మీరు యజమానులు కదా. మీరు గుడ్డివారికి దారి చూపించేటువంటి వారు. నష్టమోహగా లేకపోతేనే అడుగుతారు. మోహం ఇంకా లాగుతుంది, అందుకే బాబాని అడుగుతున్నారు, లేకపోతే అడిగేదేముంది అంటున్నారు. మొదటి నంబర్లో అయితే ఈ బ్రహ్మ బాబా అన్నింటినీ జయించి ఉన్నారు. నష్టమోహులుగా ఉంటే ఇంక ఇక్కడ ఉండలేరు, వెళ్ళిపోతారు, ఒక దగ్గర ఉండరు. ఎలా అయినా నేను సేవ చెయ్యాలి అని వెళ్తారు. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. బాబా సర్వీసేబుల్ పిల్లలపైన బలిహారం అవుతారు. మరి అలా బాబా ఎవరెవరిపైన బలిహారం అవుతున్నారంటే, నెంబర్ 1 ఈ బ్రహ్మ. ఇతను చాలా సర్వీసేబుల్, త్యాగం అందరూ చేస్తూ ఉన్నారు. కానీ ఇతని త్యాగమే ఫస్ట్ నెంబర్లో ఉంది అంటున్నారు. బాబా అంటారు, ఆత్మాభిమానిగా కండి, స్వయాన్ని అశరీరిగా భావించండి. అనంతమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మంచిది. మరి వారు ఎలా రావాలి? ఈ అనంతమైన తండ్రికి శరీరం అయితే లేదు, మరి ఎలా రావాలి? బాబాన్న రాసి ఉంది కదా, బ్రహ్మముఖం ద్వారా రచనను రచిస్తారు అని. మరి తప్పనిసరిగా బ్రహ్మ శరీరంలోనే వస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని పిలువబడతారు. మరి ఆ అనంతమైన తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మ శరీరంలోనే ప్రవేశించి వారసత్వాన్ని ఇస్తారు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడంలో సిగ్గుపడేదేమీ లేదు అంటున్నారు. కొందరు పిల్లలు జ్ఞానం అర్థం చేసుకోవడంలో కూడా సిగ్గుపడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఎవరికి చెప్పలేరు, క్లారిటీ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాబా అన్నారు, దీంట్లో సిగ్గుపడే విషయం ఏమీ లేదు. అచ్చా.
मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బ్రహ్మ బాబా సమానంగా త్యాగంలో నెంబర్ 1గా ముందుకు వెళ్ళాలి. రుద్రుని మెడలో హారంగా తయారయ్యేందుకు జీవిస్తూనే బలిహారం అవ్వాలి. సెకండ్ పాయింట్, సర్వీసేబుల్గా అవ్వటానికి నష్టమోహులుగా అవ్వాలి. అందులకు దారిని చూపిస్తూ ఉండాలి. బాబా చాలా మంచి లక్ష్యం మనకిస్తున్నారు. బ్రహ్మ బాబా సమానంగా త్యాగంలో నెంబర్ 1గా కండి అని. మరి రుద్రుని మెడలో హారంగా అయ్యేందుకు బలిహారం అవ్వాలి. హారంగా అవ్వాలి అంటే బలిహారం అవ్వాలి. మరి ఇది గుర్తుంచుకోవాలి. ఈరోజు బాబా ధారణలో ఒకటేమో త్యాగంలో నెంబర్ 1గా కమ్మంటున్నారు, అలాగే రుద్రుని మెడలో హారంగా అవ్వడానికి బలిహారం అవ్వాలి. సెకండ్ పాయింట్లో బాబా సర్వీసేబుల్గా కండి, దీనికోసం మోహం జయించండి, అందరికీ దారి చూపించాలి. వరదానం. मन की खुशी द्वारा बीमारियों को दूर भगाने वाले एवर हेल्दी भव. మనసు యొక్క సంతోషం ద్వారా జబ్బులను దూరంగా పారదోలేటువంటి ఎవర్ హెల్దీ భవ, సదా నిరోగి భవ. कहा जाता है मन खुश तो जहान खुश. मन की बीमारी से शरीर भी पीला हो जाता है అంటారు. మనసు సంతోషంగా ఉంటే విశ్వమంతా సంతోషంగా ఉంటుంది. మనసు యొక్క జబ్బుతో శరీరం కూడా పచ్చబడిపోతుంది. మనస్సు సరిగ్గా ఉంటే శరీర రోగం కూడా అసలు అనుభవమే కాదు. శరీరానికి జబ్బు చేసినా సరే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీ వద్ద సంతోషం యొక్క మందు చాలా గొప్పది ఉంది. ఈ మందు జబ్బులను పారద్రోలుతుంది, జబ్బును మరిపింపజేస్తుంది. మరి మనస్సు సంతోషంగా ఉంటే లోకమంతా సంతోషంగా, విశ్వమంతా సంతోషంగా, జీవితము సంతోషంగా, అందుకే సదా నిరోగిగా ఉంటారు. బాబా ఇక్కడ మూలం చెప్తున్నారు. శరీరానికి జబ్బు చేస్తే మనసు రోధిస్తూ ఉండే అవసరం లేదు. మనసుతో మీరు చాలా సంతోషంగా ఉండండి, మనసును ఆరోగ్యంగా ఉంచుకోండి. అప్పుడు దాని ప్రభావం శరీర రోగాన్ని కూడా దూరం చేస్తుంది. రోగంలో బాధ నొప్పి అన్నీ మర్చిపోతారు. మనసు సంతోషంగా ఉండడం ప్రధానం. స్లోగన్. समय के महत्व को जान लो तो सर्व खजानों से संपन्न बन जाएंगे. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి, అప్పుడు సర్వ ఖజానాలతో సంపన్నంగా అవుతారు. సమయం యొక్క మహత్వాన్ని ప్రపంచంలో అజ్ఞానంలో ఉన్నటువంటి వారే గుర్తించారు. సమయానికి మించినటువంటి గొప్ప శక్తి లేదు అంటారు. టైంని చాలా గొప్పగా వర్ణిస్తారు. దేన్నైనా మనం కొనుక్కోగలుగుతాం, కానీ టైంని కొనుక్కోలేం. డబ్బులతో కూడా కొనుక్కోలేం. అందుకే టైం ఈజ్ మనీ అంటారు. సమయమే డబ్బు. ఇంకా స్థూలంగా ఏ డబ్బుతో కూడా మనం దాన్ని కొనుక్కోలేం. మరి అంత గొప్ప ఖజానా సమయం. ఈ సంగమ యుగం సమయం అయితే ఇంకా గొప్పది. ఈ సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం కూడా ఒక యుగంతో సమానం అంటారు. మరి దీన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేయాలి. ఈ సూచన, ఈ మాసంలోని అన్ని మురళీలు ఈశ్వరీయ మహావాక్యాలు నిరాకారుడైన పరమాత్మ శివుడు బ్రహ్మముఖ కమలము ద్వారా బ్రహ్మవత్సలు అనగా బ్రహ్మ కుమార్ కుమారీల సన్ముఖంగా 18 జనవరి 1969కి పూర్వం ఉచ్చరించినటువంటివి. ఇవి కేవలం బ్రహ్మ కుమారీస్ యొక్క అధికారిక టీచర్ అక్కేల ద్వారా నియమిత బీకే విద్యార్థులకు వినిపించడానికి మాత్రమే.
ఈరోజటి స్వమానము, నేను ఎవర్ హెల్దీని, నేను సదా నిరోగిని. ఈ స్వమానంలో ఉంటూ మనస్సు యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం తినాలి? సంతోషం అనే మందు. సదా సంతోషంగా ఉంటే మైండ్ చాలా హెల్దీగా ఉంటుంది. దాని ప్రభావం ఫిజికల్ బాడీ పైన పడుతుంది. ఓం శాంతి.